లైన్ లో ఉన్నారండి ఆనంద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఎస్ ఆనంద్ గారు. భాను గారు, మీరు తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్ గా మాట్లాడతారు, తిరుమల అభివృద్ధి కోసం మాట్లాడతారు. దానికి వెంకటేశ్వర స్వామి మీకు అనుగ్రహం పొందాలని మేము కోరుకుంటున్నామండి. కాకపోతే ఒక విషయంలో మాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంది. ఏంటంటే మీరు ఎలక్షన్స్ తెలియక ముందు తిరుపతి తిరుమలలో కానీ ఎక్కడైనా కానీ టీటీడీలో వర్క్ చేస్తున్న అన్య మతస్థుల గురించి మాట్లాడారు, తిరుమలలో జరుగుతున్న వేరే మతాల వాళ్ళ గురించి వేరే యాక్టివిటీస్ గురించి మాట్లాడారు. కానీ రీసెంట్ గా దానికి సంబంధించింది మీరు ఏం మాట్లాడలేదు, ఏం యాక్షన్ తీసుకోలేదు. దాని గురించి మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఉంటే ఎప్పటికల్లా చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఆనంద్ గారు నమస్కారం అండి. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, ఎందుకంటే శనివారం పూట స్వామివారి హారతి ఇస్తే తీసుకోరు, స్వామివారి ప్రసాదం ఇస్తే తీసుకోరు. చాలా సందర్భాల్లో నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను సమావేశంలో లేవనెత్తడం జరిగింది. స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి దగ్గర ఉప్పు తింటూ మన ప్రసాదం మన తీర్థం తీసుకున్న వాళ్ళు మన సంస్థలో అవసరం లేదు, వీళ్ళు బదిలీ చేయాలని చెప్పి నేను ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చాలామందిని మేము గుర్తించి తిరుమల నుంచి అందరినీ కిందికి పంపడం జరిగింది. ఇప్పుడైతే నోటిఫికేషన్లో కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు, కానీ కొందరు మతం మార్చుకొని కొనసాగుతున్నారు. వారి మీద మేము కేసులు నమోదు చేస్తే వారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి కోర్టులో పెండింగ్ ఉంది. ఆ కేసుని త్వరగా పూర్తి చేసి ఇక్కడ నుండి అన్యమతస్తుల్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి సరెండర్ చేసే విధంగా ఒక ఆలోచన ఉంది. పెద్దలతో మాట్లాడి ఆ నిర్ణయాన్ని తొందరనే ప్రకటిస్తాం. ఎస్ సార్. భానుగారు, ఇవాళ ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉంటుందా? అక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఈరోజే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించడం జరిగింది. దాదాపు 10 రోజుల ముందు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే నూతనంగా ఎంపికైనటువంటి శ్రీనివాస్ వర్మ స్టీల్ మినిస్టర్, స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, వారు సీఎం రమేష్ గారు అందరూ కలిసి కుమారస్వామి గారిని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే వారు ఈరోజు విశాఖపట్నానికి రావడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రైవేటైజేషన్ కాకుండా శైలి ఆధ్వర్యంలో ఏదైనా మెర్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆ స్టాండర్డ్స్ని అట్లే మెయింటైన్ చేస్తూ ఇంకా ఉత్పత్తిని పెంచే దిశగా ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. తొందరలోనే ప్రైమ్ మినిస్టర్ గారితో డిస్కషన్స్ అయిన తర్వాత శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు వింటారని చెప్పి, అంటే ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మనందరం భావిస్తాం. కాబట్టి ఆ హక్కుని అలాగే కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చూపుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.